ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వచ్చావా మనోహరి? పాపి చిరాయి అంటారు కదా, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నువ్వే వచ్చేసావు. 100 ఏళ్ళు ఎందుకు? ఎక్కువ రోజులు బ్రతికితే ఎక్కువ టార్చర్ చేయడానికా? మోసం చేయటం, టార్చర్ చేయటం, అబద్ధాలు చెప్పటం, స్వార్థంగా ఆలోచించడం మొదలుపెట్టింది ఎవరు మనోహరి? అయినా నువ్వు నేను మోసం చేయటం, స్వార్థంగా ఉండటం గురించి మాట్లాడుకోకూడదు. అస్సలు బాగోదు. ఇప్పుడు నన్ను మాట్లాడడానికి పిలిచావా లేదంటే విడాకులు ఇవ్వడానికా? మాట్లాడడానికైతే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. నాకు చాలా పనులున్నాయి. ఏంటి మనోహరి, నిజంగా నాకు విడాకులు ఇవ్వటానికి అంత తొందరపడుతున్నావా? నేనింకా నా ఆస్తి కోసం విడాకులు ఇవ్వకుండా అడ్డుపడతావనుకున్నానే. నాకు డబ్బు కావాలి. దానికంటే ముందు అమర్ని పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి జరగాలంటే మన పెళ్లి పెటాకులవ్వాలి. లాయరు, కోర్టులో ఏం చెప్పాలో చెప్పు. మేడం, జడ్జి గారు అడిగినప్పుడు ఎవరితను? అసలు వీళ్ళిద్దరూ కలిసి కోర్టు కిందకొచ్చారు. కుంపదీసి కలకత్తాలో మనోహరి పెళ్లి చేసుకుంది ఇతన్నేనా? అమ్మ మనోహరి, గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా విడాకులు తీసుకోవడానికి వచ్చావా? ఆహా, చిత్ర, నీ టైం ఎంత బాగుంది. కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చావు. మనోహరితో ఒక ఆట ఆడుకోవచ్చు. ఇలాగే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు లోపల చెప్పండి. జడ్జి గారు ఇవాళే మీకు విడాకులు ఇచ్చేస్తారు. సరే, పదండి, టైం అవుతుంది. ఈ పోరింది ఇంకా రాలేదు. టైం అయిపోతుంది. మనోహర లెక్కుందే. గిప్పటిదాకా ఈడనే ఉందే, గింతలోనే ఏడబోయింది. అసలు నేను గిట్లా చూసింది గా మనోహరినేనా? ఆయనగా పోరు ఈడెందుకుంటుంది? సార్, యాన్యువల్ డే అటాక్ కేసు కోసం మనం ఎందుకు కోర్టుకొచ్చాం సార్? మనం కలెక్ట్ చేసిన ఎవిడెన్స్, మనం తయారు చేసిన రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేస్తే కోర్టు కేసుని పోలీసులకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓహో, అలాగా సార్. నమస్తే సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. షూర్, రండి సార్. పద. హలో సార్, నమస్తే. మీరు మీకిక్కడేం పని? మా పని గురించి పక్కన పెట్టు కానీ నీకెక్కడేం పని? ఎఫ్ఎం లో ప్రోగ్రామ్ కోసం రీసెర్చ్ చేయడానికి వచ్చినాం సార్. భాగ్య కూడా వస్తానని చెప్పింది. ఓ, ఆ? ఓ, మీరంతా కలిసి వచ్చిర్రా? గదేంటి కనపడతలేదు? అవు
గదేడుంది కనబడతలేదేంది? అయినా గిన్నాక ఫోన్ చేసినప్పుడు కూడా మీతో వస్తున్నట్టు నాకు చెప్పనే లేదు సార్. తను ఇక్కడికి వస్తుందని నాకు కూడా చెప్పలేదు. మళ్ళీ దాన్ని ఇరికించేసిన. అయినా చెప్తే కలిసి వచ్చేవాళ్ళం కదా. మీరు గిడికి వస్తున్నట్టు దానికి చెప్పిండ్రా సార్? అబ్బే చెప్పలేదు, మాకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవుగా. అనవసరంగా టంగ్ స్లిప్ అయ్యాని. సారీ సార్. మీరు గిట్లా ఇంట్లోంచి బయటికి వచ్చేటప్పుడు ఏడికి పోతుండ్రు, ఎంతసేపట్లో వస్తారు, ఇవన్నీ చెప్తేనే కదా సార్ గది కూడా మీకు అన్ని చెప్తుంది. మీరు చెప్పరు, దానికి చెప్పాలనో లేదో తెలియదు. సరే సర్లే, మిస్సం వచ్చినప్పుడు కలుస్తాము, మాకు వేరే పని ఉంది, పదండి సార్. మనసులో ఉన్నది ముఖం మీద కనిపించకూడదని పొట్టు పెట్టుకున్నట్టున్నారు. ఇప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తారు. అమ్మో, ముందు బాగికి వాళ్ళ ఆయన దగ్గర బుక్ చేసిన సంగతి చెప్పాలి. సార్ నెక్స్ట్ మండే హీరింగ్ సార్, మీరు రెడీగా ఉండండి. హలో, ఆ? ఏం నీ అయ్యే జాగా అనుకున్నావా? కాదు. నీ బండ ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? పుణ్యానికి వచ్చిందరా కూర్చుని. అరవకమ్మా, మెల్లగా చెప్పొచ్చు కదా. ఇది ఇప్పుడు ఎన్ని మాటలు అంటదో ఏందో. బాగి ఏడున్నవే? ఆల్మోస్ట్ వచ్చేసాను. ఒక 10 minutes లో అక్కడ ఉంటాను. నువ్వు కొట్టను తిట్టను అంటే ఒకటి చెప్తా. ఏమనని చెప్పు. ఇందాక మీ ఆయన కోర్టుకొస్తే నువ్వు కూడా కలిసి వచ్చినావు అనుకుని నువ్వు వీడికి వస్తున్నావు అన్న సంగతి చెప్పిన. ఓ అంతేనా? వర్క్ గురించే కదా, చెప్తే వింటారు. అమ్మయ్యా, బతికించినవే పోరి. ఏడ మళ్ళీ అలిగి నాతో మాట్లాడకుండా ఉంటావేమో అని భయపడి చచ్చినా. మా ఆయన మరీ అంత దుర్మార్గుడు కాదు. ఫోన్ పెట్టే, నేను వస్తున్నా. గలాయన ఒక్క మాట అంటే చాలు గయ్యి మళ్ళేస్తుంది పోరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.